ఏపీలో సర్ ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ఈ నెల 24 వరకు కొనసాగించనున్నారు. పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా జూలై 24 లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 31న ప్రచురించనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. సవరించిన షెడ్యూల్ను అన్ని అధికారులకు తెలియజేయడంతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రాజకీయ పార్టీలకు కూడా ఈ మార్పులను లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించింది. ఏపీ వ్యాప్తంగా 39,81,399 మంది వివరాలు లేని ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో 14,19,644 మంది చనిపోయిన వారు ఉన్నట్లు చెప్పారు. మిగతా 12,14,994 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారని తేల్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,16,27,694 మంది ఓటర్లకు 4,09,32,211 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటలైజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. అన్కలెక్టబుల్ను మినహాయిస్తే 3,69,50,812 ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయినట్లుగా తెలిపింది.